ఈ పాటికి చెప్పు ఉండాలే అన్నారు. మీరు చెప్పండి డాక్టర్ అన్నారు. లేదు కార్తీక్తో ఒకసారి మాట్లాడండి అన్నారు. అందుకే రిపోర్ట్స్ ముందు పెట్టుకొని ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు, నువ్వు మా దగ్గర ఏం దాచను? రిపోర్ట్స్ మాకెవరికి చూపించకుండా విటమిన్ ప్రాబ్లం ఉందని, ఆకుకూరలు తింటే సరిపోతుందని మాకెందుకు ఏవో కథలు చెప్పడం? నువ్వు కథలు చెప్పే టైం అయిపోయి ఇప్పుడు నిజం చెప్పు. డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు, నువ్వు మా దగ్గర ఏమి దాచావు? చెప్పు బాబా. మా మమ్మీ డాడీ గురించి మాకు కూడా తెలియకుండా నువ్వేం దాచావో మాకు తెలియాలి కదా. వీడి తెలివితేటలు చూసావా? ఎవరో డాక్టర్ గారు మనింట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి మనకి చెప్పడానికి కార్తీక్ మీకేం చెప్పలేదా అని అడిగారు అంటే వీడు మన దగ్గర ఏదో దాచినట్టే కదా. అన్ని విషయాలు మన దగ్గర దాయడం బావకు అలవాటే కదా. నీకు కూడా టైం దగ్గర పడింది మాతలా. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు చేసిన తప్పులన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి జ్యోత్స్న. నీ జాతకం దీంట్లోనే భద్రంగా ఉంది. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అయితే నా కొడుకు గాని లేదా నా కోడలకు గాని ఏదో జరిగింది, అదేంటో చెప్పకుండా నువ్వు నా దగ్గర దాచావు. బావ ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నాడు? నిజం చెప్పేయొచ్చు కదా. తాతకి నిజం చెప్పేయడమే మంచిది. నిన్నేరా అడుగుతుంటే మాట్లాడవే. అవును తాత, నీ దగ్గర నిజం దాచాను. ఏంటది? ముందు నువ్వు ఇలా కంగారు పట్టం మాని నిజం చెప్తాను. ఎవరికేమైందో చెప్పరా. నేను చెప్తే నువ్వు తట్టుకోలేవని నీతో చెప్పలేదు. విన్నావా తాత? నువ్వు తట్టుకోలేవంట. అంటే బావ దాచింది అంత పెద్ద నిజం అన్నమాట. కొన్ని మనసుకు తీసుకోవడం కష్టం పెద్ద మేడం గారు. అన్నీ మీరు అనుకున్నంత తేలిగ్గా ఉంటావు. అంటే అంటే నువ్వు చెప్పింది వినగానే నాకుంటే ఆగిపోతుందా? అయ్యో తాత, అలాంటి మాటలన్నీ ఎందుకు? ఏం జరిగిందో చెప్తాను వినండి. ఎవరికైతే ఎక్కడే తెలియకూడదనుకున్నాను ఆ మనిషి ఎదురుగా వచ్చి నిలబడితే ఇంకేం చెప్పగలను? ఏమైంది మావయ్య గారు? నువ్వు దసరదా మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి సమస్య ఉంది. అదేమో కార్తీక్ గాడు మన దగ్గర దాచాడు. మీ మావయ్య గారు గట్టిగా నిలదీస్తే చెప్తాను అంటున్నాడు. నాకు నీ మీద నిన్నే అనుమానం వచ్చిందిరా. హాస్పిటల్కి వెళ్ళిందే మీ మావయ్య గురించి. నువ్వేమీ లేదంటే ఎలా నమ్ముతాను? అడుగుతుంది కదరా, చెప్పరా, నా కొడుకు ఏమైంది? బావకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు బావ ఏం చెప్పు బాబా, మా డాడీకి ఏమైంది? ఎవరికేం కాలేదు. ఇంతకు ముందే కదరా ఓ నిజం దాచాను చెప్తాను అన్నావు. నేనే నిజం దాచలేదు. ఏరా మాతో ఆటాడుకుంటున్నావా? నిజం చెప్తావా లేదా? నిజం లేదు, అబద్ధం లేదు తాత. మన తర్వాత మాట్లాడుకుందాం. మీరిచ్చిన చనువు వల్ల వాడికి మీరంత లోకమైపోయారు. అందుకే వాడు మీకు కూడా నిజం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు. అలా నేను ఎంత అనుకుంటాను పారు? నా కొడుక్కి కూడా చెప్పకుండా వచ్చాను. జ్యోత్స్న, ఇన్ని రోజులు నా కొడుకుతో నువ్వు ఆడుకున్నావు కదా, ఇప్పుడు నీతో నేను ఆడుకుంటాను. ఈ ఇంట్లో నీ మాటకి కాలం చెల్లే రోజొచ్చింది. ఇంతవరకు నీ మీద నాకెప్పుడు కోపం రాలేదు. నా కొడుకు ఏమైందో చెప్తావా? ఏ నిజం లేదు తాత. మమ్మీ, బావా అబద్ధం చెప్తున్నాడు. డాడీకి ఏదో అయ్యింది. రే చెప్పరా, మా ఆయనకి ఏమైంది? కార్తీక్ ఏమైందో చెప్పరా. ఎవరికేం కాలేదత్త. దయచేసి నన్ను ఎవరు ఏం అనకండి ప్లీజ్. నువ్వు కంగారు పడకత్తా, మన తర్వాత మాట్లాడుకుందా. అత్త నువ్వు ఆవేశపడకు, ప్రశాంతంగా కూర్చో. మా ఆయనకేమైందో చెప్తావా లేదా? ఎవరికేం కాలేదత్తా. మమ్మీ, సుమిత్ర, మమ్మీ, సుమిత్ర, అత్త సుమిత్ర, చెల్లెమ్మా, సుమిత్ర, ఈ లోకంలోకి రామ్మా. ఏంటక్క అంత గట్టిగా అరిచావు? పక్కనే ఉన్న వినబడినంత పరధ్యానంలో ఉన్నావా చెల్లెమ్మా? ఏదో ఆలోచన
ఏంటది? పొద్దున్న కార్తీక్ మాట్లాడిన మాటల గురించక్క. వాడేదో విషయం చెప్పడానికి మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అది ఖచ్చితంగా మంచి విషయం అయితే కాదు. నీకెందుకలా అనిపిస్తుంది? కార్తీక్ నోట్లో మంచి దాగదక్క. వాడు ఆనందాన్ని అందరికీ పంచుతాడు. ఏదైనా బాధ కలిగించే విషయమైతే చెడైనా వెంటనే చెప్పడు. కొన్నిసార్లైతే అసలే చెప్పడు. చెప్పాల్సొచ్చినా నానుస్తాడు. అయితే కార్తీక్ బాబు చేసేది తప్పంటావా? లేదక్కా, తప్పు పట్టట్లేదు. ఏదో ముంచుకొస్తుందని భయపడుతున్నాను. నువ్వే చెప్పావుగా కార్తీక్ బాబు మంచి విషయమైతే వెంటనే చెప్పేస్తాడని. చెప్పాలనుకోవడం లేదు అంటే, అతను చెప్పడానికి ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే కదా. అందుకే నువ్వు కూడా చెప్పేంత వరకు వినడానికి ప్రిపేర్గా ఉండు. నా భార్య గురించి నా దగ్గర ఏం నిజం దాచావు? బావా, నువ్వు కంగారు పడకు బావా. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు బావా? నా భార్య రక్తం కక్కుకుంటూ పడిపోయింది. నేను లేనప్పుడు డాక్టర్ గారేదో వీడితో మాట్లాడాను. వీడు మాత్రం నా దగ్గర అబద్ధం చెప్పాడు. మమ్మీ నోట్లోంచి బ్లడ్ వచ్చిందంటే కండిషన్ సీరియస్ గానే ఉంటుంటుంది. మనిషి పోయే వరకు నిజం చెప్పకుండా ఉందామనుకున్నాడేమో. జోస్నా, రేయ్, దాని మీద ఎందుకు అరుస్తున్నావు? అదే మాట నేను అడుగుతున్నాను, చెప్పు. నా భార్యకి ఏమైంది? నా భార్యకి ఏమైంది రా? చెప్పు చెప్పు. మీరెంత అడిగినా కార్తీక్ మీతో ఏం చెప్పాడు? అతని కాలర్ వదిలేయండి. నా భార్యకి ఏమైందో మీరేనా చెప్పండి డాక్టర్. దయచేసి నేను చెప్పేది అందరూ ప్రశాంతంగా వినండి. నా పేరు హారిక. సుమిత్ర గారికి మెడికల్ టెస్టులు చేయించింది మా హాస్పిటల్లోనే. రిపోర్ట్స్ కోసం దశరథ్ గారు వచ్చినప్పుడు ఆయనలో భార్య పట్ల ప్రేమని భయాన్ని చూశాను. నేను నిజం చెప్తే దశరథ్ గారు తట్టుకోలేరని అనిపించి కార్తీక్ గారికి మాత్రమే నేను సుమిత్ర గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పడం జరిగింది. సుమిత్ర గారిని 2 రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ప్రిపేర్ చేయండి అని చెప్పాను. ఇంతకీ నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటి డాక్టర్? భయాన్ని మించిన వ్యాధి లేదు, ధైర్యాన్ని మించిన మందు లేదు. నేను చెప్పేది విని మీరు కంగారు పడకండి. ముందు నా కోడలికి ఏమైందో చెప్పమ్మా. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. సుమిత్రమ్మ గారికి బ్లడ్ క్యాన్సర్. చాలా చిన్న సమస్య. హాస్పిటల్లో జాయిన్ చేస్తే సరిపోతుందన్నా. నీ పరిస్థితి ఏంటో తెలుసు కూడా ఎలా నిజం చెప్తాను? నా భార్యకి బ్లడ్ క్యాన్సరా? అంటే మా సుమిత్ర కదా. పిన్ని, ఇలా మీరు లేనిపోని భయాలు పెట్టుకుంటారని కార్తీక్ని మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేయమని చెప్పాను. చివరికి ఆ నిజం నేనే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నా భార్య పరిస్థితి ఏంటి డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తే నయ్యం అయ్యే స్టేజ్లోనే ఆవిడ హెల్త్ కండిషన్ ఉంది. ఇంతవరకు కార్తీక్ కూడా తెలియని ఒక విషయం ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనం కాపాడుకోవచ్చు. సుమిత్ర గారికి సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఉన్నారా? లేదు డాక్టర్. ఈవెన్ని చూడగానే అనుకున్నాను సుమిత్ర గారి కూతురే అయ్యుంటుందని. డాక్టర్ గారు, తను సుమిత్ర కూతురు కాదు, మా ఇంటి. పారిజాతం, నువ్వు ఆగు. తన పేరు దీప, కార్తీక్ భార్య. దీప పక్కనున్న అమ్మాయి పేరు జ్యోత్స్న. తనే సుమిత్ర కూతురు. నా ఒక్కగానొక్క మనవరా. అయితే మీ కోడల్ని కాపాడేది మీ మనవరాలేనండి. నా భార్యని కాపాడడం ఏంటి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే రక్త సంబంధికులే అయ్యుండాలి. జోష్న కన్న కూతురు కాబట్టి తనే వాళ్ళమ్మని కాపాడాలి. సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే బోన్ మ్యారోని ఆవిడ కన్న కూతురైన జోష్నే ఇవ్వాలి. ఇదేంటి ఇలా తరుగుతోంది? నిజం ఇలా బయటపడిపోతుందా? ఇక నన్ను జోష్నను ఎవరు కాపాడలేరు. డోనర్ కూతురు రూపంలో ఇంట్లోనే ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కన్న కూతుర్ని కాదు కదా. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఇరుక్కున్నా? దీంట్లో ఏ ప్రాబ్లము లేదు కదా? జోష్న కన్న కూతురే కాబట్టి 100% మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ అవ్వకపోవడం ఉండదండి. మీ డౌట్ ని క్లారిఫై చేయాలంటే
రక్త సంబంధం కాని వాళ్లతోనే మ్యాచ్ అవ్వదు. నది మ్యాచ్ కాదు కాబట్టి కన్న కూతురు కాదని తేలిపోతుంది. మేమిద్దరం ఇక దొరికిపోయినట్టే. ఏం కాకపోవడం ఏంటి బావా? చూసిన కన్న కూతురు కాదు కదా, అమ్మను ఎలా కాపాడుతుంది? మీరే ఇలా అయిపోతే మీ కోడలు గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీరంతా ధైర్యంగా ఉండి సుమిత్ర గారికి నిజం చెప్పండి. మీరు భయపడి ఆవిడ్ని భయపెట్టారంటే, చెప్పాను కదా, భయాన్ని మించిన వ్యాధి లేదని. పరిష్కారం ఉన్నా కూడా భయంతో చచ్చిపోయిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ముందు మీరంతా ధైర్యం తెచ్చుకొని ఆ తర్వాత సుమిత్ర గారిని ప్రిపేర్ చేయండి. ఒకేసారి చెప్పారంటే ఆవిడ బ్రతకదు. ఆవిడ్ని కాపాడే మనిషి ఈ ఇంట్లోనే ఉంది. తన కన్న తల్లిని తనే కాపాడుకుంటుంది. నేను వెళ్తాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. వీలైనంత త్వరగా సుమిత్ర గారికి నిజం చెప్పండి. ఆవిడ్ని ట్రీట్మెంట్కి ప్రిపేర్ చేయండి. అలాగే డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చాను. తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. సరే డాక్టర్. అనుకొని వచ్చాను. ఇక్కడ ఏం జరిగింది? డెస్టినీ అంటే ఇదేనేమో. సారీ రా కార్తీక్, ఈ తాతని క్షమించు. నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నా. నువ్వు నన్ను కోపంతో కొట్టే తాత. నీ కొడుకు ఏమైపోతున్నాను భయంతో కొట్టా. అవునరా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నేను కూడా ఆవేశపడ్డాను రా. నీది ఆవేశం కాదు మావయ్య. అత్తకేదో జరిగిపోతుందన్న బాధ. ఇంతకు మించి ఇంకా ఏం జరగలరా? డాక్టర్ గారు చెప్పింది ఇదే మావయ్య. అత్తకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నిజం తెలియగానే మాకే ఇంత బాధగా ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఈ నిజాన్ని ఎలా మోసావురా? మనం ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు, ధైర్యంగా ఉండాలి. ఆ అత్త కొంచెం కూడా అనుమానం రాకూడదు. అత్తలో ధైర్యాన్ని నింపి తన ఆరోగ్య సమస్య ఏంటో తనకు చెప్పాలి.